హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు వాస్తు పండితులు, అస్ట్రాలజీ శ్రీ శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురూజీ. ఆశీర్వచనం తల్లి. మరి ఈ నెల ఇంకా మే అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి ఇంకో 2-3 రోజుల్లో. కాబట్టి ఈ నెల ఏ రాశి వరకు ఎలా ఉంది మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ప్రధానంగా అంటే ఒకవేళ వాళ్ళకి ఆ రాశి నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే తగు చర్యలు కూడా మీరు మాకు వివరించండి. తప్పకుండా. మొదటిగా మనం మేషరాశి గురించి మాట్లాడుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మేషరాశి వారికి మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, మే 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా వీళ్లకు కుజుడి యొక్క ప్రభావం. ఇప్పుడు కుజుడే రాజైనాడు కాబట్టి మనం మామూలుగా ప్రతి మాసము కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటిది మాస ఫలాల్లో చెప్తాం. కానీ ఇప్పుడు మేషరాశి వారికి ఈ మే నెలలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసుకోవటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్లకు మనస్సుకు సంతోషకరమైనటువంటి విధానముగానే ఉండబోతూ ఉన్నది ఈ మాసము. అలాగే కొన్ని పనులలో ఉత్తీర్ణత సాధించటం వలన మానసిక సంతోషము, బంధువుల నుండి కావాల్సినటువంటి వాళ్ళ నుండి ప్రశంసలు అందుకునేటువంటి విధానంగాను, అరే ఎన్నాళ్ళ నుంచో నువ్వు కష్టపడుతున్నావు కదా, ఈ పని జరిగిందా, మేలే నాయన, సంతోషం అనేటువంటి ఇలాంటి మాటలు వినటము. అలాగే మనస్సుకు కావాల్సినటువంటి వాళ్లతో సంతోషముగా తిరగటము, ఆనందాన్ని పంచుకోవటం. అంటే ఇప్పుడు కావలసినటువంటి వ్యక్తులు అందరూ అయిన వ్యక్తులే అయినా మనస్సుకు దగ్గరైనటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. అలా మనస్సులో ఉండేటువంటి ఆనందాన్ని పంచుకోగలిగినటువంటి వాళ్ళు కూడా కొందరే. వాళ్లతో ఆనందముగా ఎక్కువగా కలిసి మాట్లాడుకునేటువంటి విధానముగా ఈ మే మాసములో ఉంటుంది గాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా యథావిధిగా లాభసాటిగానే ఉంటుంది. ఈ మాసం అంతా కూడా అనుకూలవంతంగానే ఉంటుంది. భూముల వలన ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు అనేటువంటివి గనక ఉంటే అవి పరిష్కారము దిశగా మార్గాలు ఏర్పడతాయి. కొన్ని పరిష్కారం కూడా అవుతాయి గాక. దాని వలన కావచ్చు, ఉద్యోగాల వలన కావచ్చు, ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళ వల్ల కావచ్చు, ఏ రకంగానైనా సరే ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఒకటి ఉన్నది మేషరాశి వాళ్ళ ఈ మాసంలో. అలా అనుకూలవంతముగానే ఉన్నది. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. మంచి ఉత్తీర్ణత అయ్యేటువంటి విధానంగానే ఉన్నది. పరీక్షలు సమయము దగ్గరికి అనుకూలంగా ఉంది కాబట్టి బాగానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. వాళ్లకు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు కూడా యోగవంతముగా ఉన్నది. ప్రయత్నాలు చేసుకోవచ్చు, వెళ్ళవచ్చును. ఈ మేషరాశి వాళ్ళ కుటుంబములో శుభకార్యాలు చేసుకోవాలి అనేటువంటి దాని మీద తర్జన భర్జనలు జరిగి ఒక నిర్ణయానికి రావటం అనేటువంటిది ఉంటుంది గాక. ఇలా అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగానే ఉన్నది. ఉద్యోగస్తులకు బాగా ఉన్నది. ఇక కొత్తగా ఉద్యోగాలు కావాలి అని ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క శ్రమ, ఆ పడినటువంటి కష్టము సఫలీకృతం అవుతుంది గాక. అంటే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే రాసులు ఒకటే, రాశి మేషరాశి కరెక్టే. ఏ లగ్నములో పుట్టాడు అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకం వస్తుంది. అందరూ ఒకే లగ్నానికి పుట్టుండరు కదా తల్లి, ఒకరొకరు ఒక్కో లగ్నంలో పుట్టుంటారు. అందువలన ఆ లగ్నాన్ని బట్టి
ఆ లగ్న స్థితిని బట్టి లగ్నానికి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమిటి గ్రహస్థితులు, వీళ్ళకి ఎప్పుడు మేలు జరుగుతుంది ఏమిటి అనేది చెప్పవచ్చు. ఎందుకంటే రాశి బాగుంది అనగానే ఓ బాగుంది అన్నారు కదా అయిపోయింది కదా అని అనుకుంటారు. కానీ గురుగారు చెప్తున్నారు కానీ మరి చెప్పినట్టు జరగలేదే అనేటువంటి భావన వచ్చినప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రాశి అదే అయినా కూడా. అందువలన వీళ్ళది మేషరాశి వాళ్ళకైతే ఈ మే నెల అంతా కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. అనేక రకాల ఉపయోగాలు కూడా వీళ్ళకు ఉన్నాయి, ఉపయోగపడతాయి అన్నీ కూడా. కాలము అనుకూలముగా ఉన్నది. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోవాలి. ఇంకా వీళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి, మాకు మేలు జరగాలి అని భావన అనుకునేటువంటి వాళ్లకు వీళ్ళు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే వీళ్లకు చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం అంటే ఏ విధంగా అనుకోవచ్చు, ఆకు పూజ కట్టించవచ్చు, అభిషేకాలు చేసుకోవచ్చు, గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవచ్చు, తమలపాకులతో ఏదో స్వామికి ఇచ్చి నమస్కారాలు చేసుకోవచ్చు. వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ మనస్సుకు ఏది నచ్చితే అది. మొత్తానికి ఆంజనేయ స్వామిని అనుకోవటం అనేటువంటిది ఈ మాసం అంతా కూడా